న్యూస్కి స్వాగతం. వినుకొండలో పేదరిక నిర్మూలనకు శాంతి ఆశ్రమం మరియు శివశక్తి ఫౌండేషన్ తోడ్పాటు. వినుకొండ ప్రాంతంలో శాంతి ఆశ్రమం సేవా కార్యక్రమాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ ప్రాంతంలో పేద ప్రజల సంక్షేమం కోసం శాంతి ఆశ్రమం, హిమాలయ గురూజీ మరియు వారి శిష్య బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలా పేదలను ఆదుకోవడానికి శాంతి ఆశ్రమం ట్రస్ట్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మన వినుకొండ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్, హిమాలయ గురూజీ గారు, అలాగే వాళ్ళ శిష్య బృందం అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఇలాంటి పేదలకు చేసేటువంటి కార్యక్రమాల్లో శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. గోనుగుంట లీలావతి గారి ట్రస్ట్ ఈ మన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటుంది, సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల ఇళ్లు కట్టుకోవడానికి లక్షలాది మందికి ఇళ్లు నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కనీసం అగ్ని బాధితులకు ఒక ఇల్లు లేకపోయారు. ఎంత బాధాకరం అండి. 5 సంవత్సరాల్లో ఇల్లు కాలిపోయి బాధపడతా ఉంటే 5 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి చేయి రాలేదండి. ఇంకేంటి? అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకొద్దని ప్రజలు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ సంవత్సరం లక్షలాది ఇల్లు నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళిక చేపట్టినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.